హరి గోవింద 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 గోవింద. శ్రీః కాంతాయ కళ్యాణ నిధే నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగద అజాడ్యం వాక్పటుత్వంత హనుమత్ స్మరణాత్ భవేత్. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజా త్వత్ప్రసాదేన నాన్యథ. యోగి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. తిరుమల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కారణాలు చాలా. నేను తిరుమల చరితామృతం కానీ తిరుమల లీలామృతం గురించి కానీ రాయడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దేవస్థానంలో దాదాపు 30 ఏళ్ల క్రితం 4 ఏళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన 4 ఏళ్ళు పనిచేసిన కాలంలో దేవస్థానం గురించి అక్కడ భక్తులు రావటం, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు చేయటం, దర్శనాలు చేయించడం, వీటన్నిటి గురించే ఎక్కువ తెలిసింది. కానీ దేవస్థానం గురించి కానీ భగవంతుడి లీలల గురించి కానీ ఆ పురాణాల్లో వచ్చిన విశేషాల గురించి కానీ ఆ స్థలం మహత్యం గురించి కానీ ఆ తీర్థాల గొప్పతనం గురించి కానీ ఏదో కొంచెం అక్కడక్కడ తెలుసుకోవటమే తప్పితే పూర్తిగా తెలుసుకునే అవకాశం కలగలేదు. తర్వాత తిరుమల చరిత్ర గురించి కూడా తెలుసుకునేంత అవకాశం కలగలేదు. కానీ భగవంతుడు నాకు రిటైర్ అయిన తర్వాత చాలా చాలా అవకాశాలు ఇచ్చాడు. మొదటి అవకాశం 1000 కాళ్ళ మండపాన్ని పడగొట్టి ఇంకో చోట తీరుస్తా ఉన్నప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయ్యి అది మఠాధిపతులు పీఠాధిపతుల మధ్య తగాదా, దేవస్థానానికే అది పెద్ద కాంట్రవర్సీలాగా తయారైనప్పుడు ప్రభుత్వం వారు నన్ను ఒక త్రిసభ్య కమిటీకి అధ్యక్షుడిగా వేసినప్పుడు చాలా చాలా విషయాలు, అంటే మాస్టర్ ప్లాన్ విషయం కానీ ఆ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఏ ఏ స్టేజెస్లో నిర్మించారు, అది ఆగమాలకి ఈ పొంతనగా ఉందా, ఆగమాతీతంగా ఉందా, ఆ విగ్రహం ఎప్పటిది, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవకాశం అవసరం కలిగింది. దాని తర్వాత మళ్ళీ భగవంతుడి అనుగ్రహంతో దాదాపు 6-7 సంవత్సరాలు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి అడ్వైజర్గా ఉన్నప్పుడు, తర్వాత ధార్మిక కౌన్సిల్కి 3 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు, దాని తర్వాత పెద్ద కాంట్రవర్సీ దేశంలోనే దేవస్థానం హుండీలో వేసిన నగలు, హుండీలో వేసిన ఇతర విలువైన వస్తువులు లేదా దేవస్థానానికి భక్తులు ఇచ్చిన వస్తువులు క్షేమమా కాదా అన్న పెద్ద కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే, కృష్ణదేవరాయలు 500 సంవత్సరాల పెద్ద సెలబ్రేషన్స్ రాష్ట్రమంతా జరుగుతున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా కృష్ణదేవరాయలు గారితో చాలా సంబంధం ఉంది కాబట్టి 7 సార్లు కృష్ణదేవరాయలు తిరుమలకు వచ్చి చాలా కానుకలు, చాలా నగలు, ఆభరణాలు అవన్నీ ఇచ్చాడు. కాబట్టి ఆ సందర్భంగా పెద్ద ఉత్సవాలు దేవస్థానం వారు కూడా చేస్తుంటాం. దేవస్థానం వారు చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు మెంబర్లు అందరూ ఇతర ఆఫీసర్లు కూర్చొని ఉన్నప్పుడు ప్రెస్ వారు అడిగింది, అయ్యా ఇంత పెద్ద ఉత్సవాలు చేస్తున్నారు, కృష్ణదేవరాయలు 7 సార్లు వచ్చారన్నారు, కిరీటాలు ఇచ్చామన్నారు, ఆభరణాలు ఇచ్చారన్నారు, ఇక రకరకాల నగలు, నాణ్యాలు ఎన్నో, సరే మాన్యాలు, భూములు సంగతి వదిలేయండి, చాలా ఇచ్చారు కదా, ఆ ఇచ్చినవన్నీ జనం, ప్రజలు, భక్తులు చూడడానికి మనం కనుక ఎగ్జిబిషన్ లాగా పెడితే బాగుంటుందంటే దేవస్థానం అధికారులు, చైర్మన్ గారు అందరూ ఉండి తప్పకుండా అటువంటి ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ సానుకూలం చేసి చూసి ఆనందించేటువంటి ఏర్పాటు చేస్తామని ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాగ్దానం చేయటం, తర్వాత వెళ్ళి మొత్తం రికార్డులు అంతా వెరిఫై చేస్తే కృష్ణదేవరాయలు గారు ఇచ్చినటువంటి 7 సార్లు వచ్చి ఇచ్చిన ఆభరణాలు, నగలు, కిరీటాలు అన్నీ
రాతి శాసనాల మీద అయితే ఉన్నాయి కానీ ఈ శ్రీవారి ట్రెజరీలో లేవు. అటువంటి నగలు ఆభరణాలు ఇప్పుడు మన రిజిస్టర్లో కానీ మిగతా వాటిలో కానీ లేవు అని చెప్పినప్పుడు ఏమైనాయి? అంత కృష్ణదేవరాయలంతటి రాజు ఇచ్చి శిలాశాసనాలు చెక్కించిన ఆభరణాలే పోతే ఇప్పుడు మనం వేస్తున్నట్టు నగలిగింది సేఫ్టా కాదా అని పెద్ద కాంట్రవర్సీ అయ్యి అది నేషనల్ లెవెల్ మీడియా పికప్ చేసి ఛానల్స్, వార్తాపత్రికలు, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్లో కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఈ వేస్తున్న నగలకి వీటికి రక్షణ లేదు, చేస్తున్నవన్నీ ఇబ్బందులు పడిపోతున్నారు, వీటి మీద భద్రత లేదు అన్న గొడవ ఒకటి. దాంతోపాటు అదే సమయంలో దురదృష్టవశాత్తు దేవస్థానంలో ఉన్న డాలర్లు $300 ఎవరో కొట్టేశారన్న ఒక కాంట్రవర్సీ. తర్వాత కింద అదే దేవస్థానానికి సంబంధించిన రాములవారి టెంపుల్లో ఉన్నటువంటి శ్రీవారి నగల్ని తాకట్టు పెట్టారన్న ఇంకొక వార్త రావడంతో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయి భక్తులకి దేవస్థానం మీద, దేవస్థానంలో ఉన్న వ్యవస్థ మీద, భద్రతా పద్ధతుల మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితి. ఇది నేను అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ తెలుసు, ఏ రకంగా భద్రత జరుగుతుంది, ఏ రకంగా ఆ పరకామణిలో వచ్చిన ప్రతిదీ ఏ రకంగా మనం రికార్డ్ చేస్తాము, ఏ రకంగా భద్రత చేస్తాము, దాన్ని ₹1 కూడా పోవడానికి అవకాశం లేదు. ఏదన్నా మనుషులు కక్కుర్తిపడి ఏదన్నా తినాల్సిందే తప్పితే ఆ తిన్నప్పుడు ఇన్స్పెక్షన్స్లో అది బయటికి తప్పకుండా వచ్చేదే కానీ వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేవని తెలిసినా ఇతరులకి చెబితే వాళ్ళు వినే పరిస్థితి లేనంత ఉధృతమైన ఉద్యమంలాగా ఈ వార్త రావడంతో దీనికి న్యాయం జరగాలి, దేవస్థానంలో ఉన్న వ్యవస్థ గురించి ప్రజలకి తెలియాలి అన్న విషయం. ఇది దేవస్థానం చైర్మను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర ఆఫీసర్లకి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకే ఆ దేవస్థానంలో ఏమున్నాయి ఏమీ లేవు అనేటువంటి పరిస్థితులు తెలియనప్పుడు, ఇటువంటి నగలు ఇవన్నీ దాదాపు 200 సంవత్సరాల క్రితమే లేవు అన్న విషయం వారికి అవగాహనకే లేని పరిస్థితి ఉన్నప్పుడు దేవస్థానం చరిత్ర గురించి జనానికి తెలిస్తే కానీ ఇటువంటి అపోహలు పోవడానికి అవకాశం లేదు. అయినప్పటికీ జనానికి కన్విన్సింగ్గా మనం ఏదైనా చేయాలంటే ఒక ప్రక్రియ మొదలు పెట్టాలని అప్పుడు 2 సుప్రీంకోర్టు జడ్జీలతోటి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ IPS ఆఫీసరు, ఒక పాత్రికేయుడు, వీళ్ళందరితోటి అంటే జస్టిస్ వాద్వా సుప్రీంకోర్టు జడ్జి, జస్టిస్ జగన్నాథరావు గారు ఇంకో సుప్రీంకోర్టు జడ్జి, ఈ వెంకటపతిరాజు గారు అది వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, రొడ్డం ప్రభాకర్ రావు గారు IPS DGP చేసిన ఆయన, ఈ ధార్మికులు దీని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళందరితో పెట్టి నేను అక్కడ దేవస్థానానికి అడ్వైజర్గా ఉన్నవాడిని, నేను అదివరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేశాను కాబట్టి ఈ కమిటీకి సమన్వయకర్తగా ఉండి దేవస్థానంలో పెద్ద పెద్ద నగలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి రికార్డు ప్రకారం మొత్తం 100% వెరిఫికేషన్ చేసి ఇవన్నీ సేఫ్గానే ఉన్నాయి అని జనానికి తెలిసే పద్ధతిలో చెప్పాలన్న ఉద్దేశం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద